అలాగే ఇది ఇది పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఐక్యత ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఇవాళ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే సంక్షేమ పథకాలతో పాటు ముందే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక మేజర్ సమస్య ఏంటంటే రహదారులు, రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్ల మీద దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరూ మనల పొంది అలాగే 2029లో కూడా ఈ కూటమి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాం మా బీజేపీ పార్టీ తరఫున. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం కూటమి తరఫున. ఎందుకంటే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, అలాగే వాళ్ళ మినిస్టర్లు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని చూసి ఇవాళ ప్రజలందరూ తిరగబడ్డారు. కాబట్టి ఇవాళ ఇంత భారీ విజయాన్ని కూటమికి అప్పగించారని, అలాగే కూటమి నాయకులు కూడా ఇది విజయంగా ఆస్వాదిస్తూ, అలాగే దీన్ని బాధ్యతగా తీసుకుని వైసీపీ పార్టీ చేసిన అరాచకాలలో మనం చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి అభివృద్ధిని అలాగే దాంతోపాటు సంక్షేమాన్ని అందించాలని కోరుకుంటున్నాం. రైట్, మనం కంటిన్యూ చేద్దాం డిబేట్ని. నరాలు తెగే ఉత్కంఠకు క్రమక్రమంగా తెర పడుతోంది. సో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెడుతోన్న పరిస్థితి మరి కాసేపట్లో, అంటే ఇప్పుడు 1 అవుతుంది మధ్యాహ్నం. సో 3 గంటల కల్లా మొత్తం 175 నియోజకవర్గాల్లో పిక్చర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం లోక్సభ స్థానాల విషయానికి వస్తే 16 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. 4 స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే 3 లీడ్లో ఉంది. 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది, మచిలీపట్నం అండ్ కాకినాడ. మచిలీపట్నంలో ఉదయ్, అలాగే కాకినాడలో ఉదయ్, మచిలీపట్నంలో బాలశౌరి విజయం పక్కాగా కనిపిస్తోంది. 2 స్థానాల్లో కూడా, అంటే 2 లోక్సభ సభ్యులు పార్లమెంట్లో ఉండబోతూ ఉన్నారు. అలాగే 132 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ విజయం ఖాయమైపోయింది. ఒక్కొక్కటిగా ఫలితం కూడా ఫైనల్ అవుతున్న పరిస్థితి. సో ఎక్కడ ఫలితం వచ్చినా కూడా భారీ ఆధిక్యం మనకి ఇక్కడ కనిపిస్తోంది. 2019లో ఒక 5-10 వేల ఓట్ల మార్జిన్ కంటే తక్కువ వచ్చిన స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు నమోదవుతోన్న పరిస్థితి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 60,000కు పైగా మెజారిటీతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. అనూహ్యంగా జనసేన పార్టీ కంటే తక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అంత దారుణమైన పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసిన పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. ఇది ఓవరాల్గా పిక్చర్. అయ్యప్ప గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు. అసలు ఇంతవరకు కూడా ప్రజారాజ్యం నుంచి, అట్లాగే 10 సంవత్సరాల పార్టీ స్థాపించి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పోరాడారు. కానీ ఎప్పుడు చట్టసభల్లో ఆయనకంటూ ఒక ప్రాతినిధ్యం లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి సమస్య మీద కూడా ఆయన మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏర్పడింది. అంటే ఎలా మాట్లాడతారు, అసలు ప్రజా సమస్యల మీద తన గలం ఎలా ఇస్తారు అంటే బయట మనం చూసాం. అంటే ఆయన రోడ్ షోల్లో కానీ ఆయన ఆవేశపూరితంగా ఎంత ప్రజా సమస్యల మీద ఎంత బలంగా మాట్లాడగలుగుతారో, ఎంత బలంగా వినిపించగలుగుతారు. కానీ చట్టసభల్లో ఆయన ఎటువంటి తీసుకోగలుగుతారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటుంది. అధికార ప్రభుత్వం ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మీద కామెంట్ చేస్తుంది. వాటి మీద అసలు ఏం జరుగుతుంది, అసలు టీడీపీ ఎక్కడైనా లోటుపాట్లు కనిపిస్తే ఆ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు అనే ఉత్కంఠ కూడా ఉంటుందండి భవిష్యత్తులో. అంటే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే, ఎక్కడైనా అవినీతి జరిగితే వైసీపీ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించి చట్టసభల్లో మాట్లాడతారు అనే విషయాన్ని ఆసక్తిగా, అంటే ఎలక్షన్లు అనేది ఒక రకం, అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉండబోతుంది అనేది అటు జనసేన కార్యకర్తల్లో కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికంలో కానీ కొత్త వరవడి ఏంటంటే, ఇంతవరకు చాలా మంది నాయకులు చూశారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు
చట్టసభల్లో ఏ విధంగా మాట్లాడతారని దాని మీద కూడా మనం ఆసక్తిగా చూస్తూ ఉన్నాం అండి. రైట్, అసలైన రాజకీయం మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నిజంగా శపథం చేసి మరి అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు. సో పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో అడుగు పెడతారు. జగన్, పవన్, చంద్రబాబు ఈ ముగ్గురు ఒకేసారి సభలో ఉంటే అది ఒక వేరే లెవెల్ మాట. నిజంగా చూడాలి అది ఎలా ఉంటుంది ఆ ఫైట్, లేకపోతే ఏంటి అనేది. ఎస్. అండ్ ఇంకొకటి, ఇక్కడ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారట. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా కలవబోతూ ఉన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఉన్నారు కాబట్టి ఉండవల్లి వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ క్యాబినెట్ కూర్పు అవ్వచ్చు, ఇది అసందర్భం అయితే కాదు. ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫలితాలు రాకముందే ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, డిప్యూటీ సీఎంగా ఇవ్వాలా లేదా పవన్ కళ్యాణ్కి, లేకపోతే నారా లోకేష్కి భవిష్యత్తులో పోటీ అవుతారని ఇవ్వకూడదా, ఈ టైప్ ఆఫ్ చర్చలన్నీ జరిగాయి. ఆఫ్ ద రికార్డ్ నాకు కొంతమంది చెప్పారు. సో ఈ నెక్స్ట్ ఏర్పడబోయే గవర్నమెంట్లో, ఈ క్యాబినెట్లో జనసేన మార్క్, జనసేన సంతకం ఎలా ఉంటే బాగుంటుంది? అది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, ప్రజా ప్రయోజనాల రీత్యా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం అయ్యప్ప? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 4 మంత్రి పదవులు అనేది ఇస్తారని చెప్పి కొంతమంది జనసైనికులు కానీ, అంటే జనసేనలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వర్గం నుంచి నాకు కొంత ఫీడ్బ్యాక్ అయితే ఉందండి. అలాగే నేను కూడా జనసేనకి క్యాంప్